సజ్జల రామకృష్ణారెడ్డి ఏలాడుతూ ఉండాలి, బూడిద గుమ్మడికాయ ఏలాడ తీసినట్టు. మనం గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ ఏలాడ తీస్తామా? అలాగే బూడిద గుమ్మడి ఏలాడ తీసినట్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఏలాడుతూ ఉండాలి. అక్కడ కాఫీ టీలన్నీ కింద నుంచే పోతూ ఉండాలి. ఆ ముక్కుల్లో వచ్చిపోయి మెదడులో పోతుంటే వెంటనే చెప్పేస్తాడు, ఎక్కువ టార్చర్ చేయక్కర్లేదు. దొబ్బేసాము, 10,000 కోట్లు అక్కడ పెట్టాం, 50,000 కోట్లు సముద్ర జలాల్లో పెట్టాం, కొంత తట్టుపోయాడు, ఇంకో దేశం మరి నేను ఏం చేయలేను అని చెప్పేస్తాడు. మొత్తం లాగేలా ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర, ఎవరి దగ్గర 4 జతల బట్టలు, ఉండటానికి ఒక ఇల్లు, నెలకు 2 బియ్యం బస్తాలు అలా పాడేసి వాళ్ళకి మిగతా అన్నీ లాగేసుకోవాలి. ఇదే నేను సరదాగా కామెడీగా చెప్పట్లేదండి, ఇలా చెయ్యాలని కోరుకుంటున్నారు పబ్లిక్. అప్పుడు రేపొద్దున ఎవడన్నా చేయాలని, మీ ప్రభుత్వంలో కూడా చేయాలన్నప్పుడు భయపడతాడు. ఈ పని చేయండి, చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారు మీరు. దొంగల దగ్గర డబ్బు, ఈ దోచిన డబ్బు రికవరీ చేసి కోర్టులు గీట్లు అంటే మీరు కూడా నాట్ బిఫోర్ మీ అన్న వాళ్ళని పెట్టండి అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిట్ వచ్చేదాకా చూసుకుని కదా మిమ్మల్ని అరెస్ట్ చేయడు. మీరు అతను నేర్పిన విద్య మీకు తెల్దా? మీకు ఎవరైనా నేర్పాలా? తాతకు దగ్గులు నేర్పాలా? అసలు అక్కడ దాకా వెళ్ళినా ఒక కోర్టుకు వెళ్తే కాళ్ళు ఇరుగుతాయని చెప్పండి ఎవరికన్నా. ముందు చెప్పండి, కోర్టు కట్టి వెళ్తే కాళ్ళు ఉండవండి మీకు అని చెప్పండి, మర్యాదగా అండి అని చెప్పండి. అప్పుడు దెబ్బ సెట్ అయిపోద్ది. బోళంత డబ్బు, 4 పోలవరాలు కట్టచ్చు, 6 అమరావతులు కట్టచ్చు. మీకు వృద్ధాప్య పెన్షన్లు నెలకు 15,000 ఇచ్చేయచ్చు ఒక్కొక్కడి కింద. ఇంకా మీకు శాశ్వతంగా మీకు 4 మేకులు చేసి దిగుడెత్తారు అక్కడే మిమ్మల్ని ముఖ్యమంత్రి కింద జనం. మోడీ గారు కూడా నన్ను ఏమడతలేదురా బాబు మీరే ఉండండి అంటాడు. ఇవన్నీ చేయండి అర్జెంటుగానే. మొత్తం డబ్బు ఇటు దొబ్బేసింది, అంతకుముందు దొబ్బేసింది కూడా ఒక 5-6 లక్షల కోట్లు అయిపోయి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ఈ ప్యాలెస్లో నీకు ఎందుకయ్యా బాబు అని చెప్పేసి రాష్ట్రానికి రాయించి చేసుకోండి, మొత్తం లాగండి, ఏం మిగల్చకండి. ఆ పని చేయాలి మీరు. ఒక్కసారి రాజ్యాంగాన్ని చట్టాన్ని రిక్వెస్ట్ చేయండి, దీనికి మటుకు మినహాయింపు ఇమ్మని, మొత్తం రికవర్ అయిపోద్ది. ఇప్పుడు సీతారామయ్యలో ఉన్నాడు, నువ్వు ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేసావు? నీకేం లాభం ఉంది? నీకేమి లబ్ధి చేకూరింది? ముందు చెప్పు. లేదా నీ బుద్ధి అలాంటిదా? అయితే నీకు చికిత్స అవసరం. అంచేత ఎవడో తప్పించుకోలేడు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రజల మనోభావాలు గుర్తించి ప్రజల్ని ఆవేదనకు వేదనకు గురి చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళ ఆక్రోశానికి ఉక్రోషానికి కారకులైన వాళ్ళని మీరు క్షమించకూడదు. వాళ్ళకి క్షమాభిక్ష ప్రసక్తే ఉండకూడదు. మీరు రోడ్డు మీద వచ్చి కొట్టకండి, వాళ్ళు అన్యాయంగా అక్రమంగా చేయకలేదు, రూల్ ప్రకారం వెళ్ళండి. ఈ డబ్బు రికవరీ మాత్రం కొంచెం దాటి వెళ్ళండి, ఎందుకంటే డబ్బుతో సంబంధించింది కదా. కోర్టులు గట్టి వెళ్తే లేట్ అయిపోద్ది. ఎందుకంటే మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి దొంగోడు ఎలా వదిలేశారు. కాబట్టి వాళ్ళకి పుచ్చోబెట్టి డీల్ చేస్తేనే డబ్బు కట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు అమెరికా వెళ్ళిపోతే కూడా మాఫియాతో మాట్లాడతావని చెప్పాలి. వీళ్ళు ఉంటారు కదా మిర్సినరీస్, వాళ్ళకి అప్పచెప్తావు నీకు కేసు అని చెప్పాలి. ఇప్పుడు డబ్బు ఎవడన్నా ఎగ్గొట్టేసి పోతుండగా రికవరీ పార్టీలకు అప్పచెప్తారు కదా, అవును కదా. ఇప్పుడు బ్యాంకులే అప్పచెప్తున్నాయి కదా అఫీషియల్గానే. అలాగే నువ్వు డబ్బు కట్టకుండా నువ్వు ఇంకో దేశం పోతే మెర్సినరీలకు అప్పచెప్తాం, ఇట్లీలో ఉంటారు వాళ్ళు. టక్టక్మని వెళ్ళి రికవరీ చేస్తారు వాళ్ళు. దెబ్బకి దయ్యం చుడుతుందండి. ఈ పని జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని విడిచిపెట్టి చేయరు. మీరు ప్రజాస్వామ్య పరిధిలో ప్రజల కొరకు చేయండి. మీకు ఓట్లేసిన 60% మందికి వాళ్ళ కోసం చేయండి. ఈ పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఉన్న 39% కూడా 9% ఆ పిచ్చోళ్ళు ఉండిపోయి మిగతా వాళ్ళు వచ్చేస్తారు మీ ఏపీకి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వాళ్ళు చేసి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.